హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఈ బెండకాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి బెండకాయలు మసాలా గ్రేవీ కర్రీకి అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నా. మీరు పచ్చి కొబ్బరి చెప్పు ఒకటి, దీంట్లో ఏంటంటే ఆకులు అంటే బిరంజి ఆకులు, చెక్క, లవంగాయ, మిరియాలు, ఇలాచి అన్నమాట ఫ్రెండ్స్. వేసింది ఇందులో మొత్తం అన్నీ కూడా చూపిస్తే కదా ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో ఏంటంటే టమాటాలు, ఆనియన్స్, ఇవన్నీ కూడా దీనికి కావాల్సిన పదార్థాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది బెండకాయ మసాలా గ్రేవీ కర్రీకి. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బిర్యానీ ఆకులు, ఈ మసాలా అంతా కూడా ఇప్పుడు నేను మిక్సీ పట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, తర్వాత ఆనియన్స్, పచ్చిమిరకాయలు కూడా, ఆనియన్స్, టమాటాలు కూడా మిక్సీ పెట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది మిక్సీ పట్టేసా కదా, ఇది ఇందులో తీసేసుకోవాలి మొత్తం అంతా కూడా. ఇలా తీసి ఇలా చేయగడుకుని వచ్చా. ఏంటంటే ఆనియన్స్, టమాటా ముక్కలు ఫ్రెండ్స్. పెద్దది ఆనియన్ ఒకటే వేసాను అనమాట, కట్ చేసి ముక్కలు. టమాటాలు మాత్రం 3 మీడియం సైజ్ అనమాట ఫ్రెండ్స్. అవి బాగా పెద్ద సైజ్ అయితే ఒకటి కానీ 2 కానీ వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మనం. మళ్ళీ ఇది కూడా మిక్సీ పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది కూడా మిక్సీ పెట్టేస్తా ఇట్లా అనమాట. అమ్మ కోస్తున్నారు కడిగేసి బెండకాయలు. చూడండి, వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట, 2 ముక్కలుగా. అంటే తల తోక కట్ చేసేసి లైటింగ్ చాలా ఒక్కోసారి కొంచెం డల్ అవుతుంది. చూడండి, ఇది శీతాకాలం కదా ఫ్రెండ్స్, అందువల్ల ఏంటంటే మబ్బు ఎండ అంత క్లియర్గా ఉండటం లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవి బాగున్నాయా బెండకాయ ముక్కలు? ఇదేంటంటే మసాలా గ్రేవీ కర్రీకి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదేమో టమాటా, ఆనియన్ మిక్సీ పట్టేసా. ఇదే ఎండు కొబ్బరి, ఇది పచ్చి కొబ్బరి ఫ్రెండ్స్. ఇందులో యాలక్కాయలు, లవంగాయ, చెక్క అన్నీ వేసేసి బిర్యానీ ఆకు వేసి మిక్సీ పట్టేసాను అనమాట. పచ్చి కొబ్బరి చెప్పు ఒకటి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. పార్ట్ 2 వండిన తర్వాత పెడతా ఫ్రెండ్స్. ఇది చూడండి, స్టాఫ్ వల్ల ఒక పక్కన చేస్తూ ఒక పక్కన వీడియో తీస్తూ ఉంటే ఏంటంటే ఒక్కోసారి నిలువు ఒకసారి అడ్డం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది అంటే చేతితో పాటు తీయాలి కదా. మామూలు ఫోన్ అయితే స్టాండ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అలా పెట్టడానికి వీల్లేదు కాబట్టి ట్యాపు. కొన్ని వీడియోస్ నిలువు వస్తున్నాయి, కొన్ని ఏమో అడ్డం వస్తున్నాయి, ఒకసారి తలకిందులుగా కూడా వస్తున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. మళ్ళీ అది చేయటం కష్టం కదా మనకి. అందువల్ల ఏంటంటే ఇలా ముందుగానే చెప్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది అందుకని గమనించండి, కొంచెం వేరుగా అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కూడా మిక్సీ పెట్టేసా ఇట్లా అనమాట. అమ్మ కోస్తున్నారు కడిగేసి బెండకాయలు. చూడండి, వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట, 2 ముక్కలుగా. అంటే తల తోక కట్ చేసేసి లైటింగ్ చాలా ఒక్కోసారి కొంచెం డల్ అవుతుంది. చూడండి, ఇది శీతాకాలం కదా ఫ్రెండ్స్, అందువల్ల ఏంటంటే మబ్బు ఎండ అంత క్లియర్గా ఉండటం లేదు.
మూకుడు పెట్టేసుకుని సరిపడా ఆయిల్ పోసేసుకుంటున్నాం. ఆయిల్ పోసాం కదా, ఇది బాగా కాగింది ఫ్రెండ్స్. అది చూడండి, ఇలా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి కట్ చేసి ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే నిలువుగా కట్ చేసి మసాలా కూడా పెడతారనమాట. అది ఇంకో టైప్ అనమాట. అది కూడా బెండకాయ ఫ్రై కర్రీ కింద వస్తుంది అనమాట, మసాలా ఫ్రై అంటే. ఇది ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట ఫ్రెండ్స్ ఆయిల్లో. సేమ్ ఇలాగే అది కూడా ఫ్రైకి బెంగాలీ బెండకాయ ఫ్రై అంటారనమాట. దాంట్లో అయితే జీలకర్రను ధనియాలు మిక్సీ చేసి పెడతారనమాట, మధ్యలో సాల్ట్ వేసి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని తీసేసుకుని వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా అంటే బాగా ఫ్రై అవ్వకూడదు అనమాట ఫ్రెండ్స్. మీడియాగా అవ్వాలన్నమాట ఫ్రై అనేది, పచ్చగా అవ్వాలన్నమాట ఫ్రై అనేది, ఈ బెండకాయలు అనేది. ఫ్రై అయిపోయి తీస్తామన్నమాట. ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి, పచ్చగా ఫ్రై చేసుకుని. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన గ్రేవీ ఉంది కదా ఫ్రెండ్స్, టమాటాలు ఆనియన్, అది దాన్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, అంటే కుక్ చేసుకోవాలి. అంటే పచ్చివాసన ఉన్నా కూడా పోద్ది అనమాట ఫ్రెండ్స్. అది చూడండి, పచ్చివాసన పోద్ది. అంటే కొంచెం వాటర్ పోసుకొని ఇంట్లో పోసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉంటుందన్నమాట. అందులో సరిపడిన పసుపు అనమాట, 1 స్పూను. మిక్సీలో కొంచెం పట్టాం కదా ఫ్రెండ్స్ జార్లో, అందులో వాటర్ కూడా పోసుకోవాలి, 1 గ్లాసు. పసుపు వేసి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి, అటు ఇటు. ఇలా మళ్ళీ కలిపేసుకుని ఇలా పోసేసుకుని ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు అంటే సాల్ట్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, ఫ్రెండ్స్. ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేసేసుకొని, పచ్చి కొబ్బరి చెప్పాను, ధనియాలు, చెక్క, లవంగ, యాలక్కాయ, మిరియాలు అవన్నీ కూడా మిక్సీ పట్టేసాం కదా, అదంతా కూడా ఇందులో వేసుకోవాలి కంప్లీట్గా. ఇంకా బుడకలుగా వస్తుంది కదా, కుక్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు సరిపడినంత కారం, స్పూన్నర కారం. ఈ విధంగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఏంటంటే మనం వెజిటేబుల్స్తోనే కాకుండా నాన్ వెజ్తో, పిండి వంటలతోనూ, అంటే రెసిపీస్తోనే చాలా ఒకే దాంట్లో అనేక ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మనం. ఇది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసుకొని కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట. మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. అది రెండు గ్లాసులు వాటర్ పోస్తాం కదా ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ఇది కుక్ అయిన తర్వాత అప్పుడు కంప్లీట్ అయిపోద్ది అనమాట. కంప్లీట్గా మూత పెట్టేసుకోవాలి. ఇది కదుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ గ్రేవీ అనేది అంతా కూడా ఫ్రెండ్స్ అది చిక్కబడిపోవాలి. బెండకాయ ముక్క కూడా బాగా ఉడికిపోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఆయిల్ ఏమో పైకి తేలుతుంది అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి,
కంప్లీట్ అయిపోయిందనమాట. బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ అనమాట. చూడండి. బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ, వైట్ రైస్.